హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈరోజు మనం ఆలూతో ఎగ్ బోండా చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం ఎగ్స్ ఉడకబెట్టుకుందాం. 4 మీ ఇష్టం అండి, అవి ఎన్నైనా ఉడకబెట్టుకోండి. నేనైతే 4 ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. అలాగే ఒక 5 ఆలుగడ్డ ఉడకబెట్టుకోండి. అవి కూడా ఉడికిన తర్వాతకి ఒక గిన్నెలో వేసి మొత్తం స్మాష్ చేసేయండి. మెత్తగా చేసి ఓన్లీ చేయితోటే చేయండి. స్మాష్ చేసిన తర్వాతకి అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఆనియన్స్ కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోండి. తగినంత పసుపు వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని మొత్తం స్మాష్ చేయండి. పక్కన పెట్టేసి అలాగే మనం కట్ చేసుకోవాలి ఎగ్స్ని హాఫ్. అలా ఎగ్స్ని కట్ చేసుకున్నాక అవి పక్కన పెట్టేసి మంచిగా మళ్ళొకసారి కలపండి. మంచిగా కలిపినాక మనం ఏవైతున్నాయో ఎగ్స్, ఆ ఎగ్స్కి మొత్తం అప్లై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగా ఒకటి ఎగ్ తీసుకొని మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే ఓమ, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మొత్తం కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా ఇలా చేసుకోవాలి. చేసుకొని అది కూడా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాతకి ఆయిల్ పోసినాక వేడయ్యాక మనం చేసుకున్నవి ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఆ పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి, స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టి ఇవ్వండి. చాలా బాగుంటాయి టేస్టీగా. అలాగే ఒక్కొక్కటి అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేను అన్నీ వేసుకున్నానండి. ఒక్కొక్కటి మంచిగా లోపల దాకా కాలి చాలా టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఒక్కొక్కటి మంచిగా మంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇలా ఉన్నాయి.